నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అన్న తన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఎందరికో స్ఫూర్తిదాయకమన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్। సమస్యల పరిష్కార సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు। తెనాలి పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమాలు। పదిహేను రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల సమ్మె రీలే నిరాహార దీక్షలు। పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు అని, ఆయన చేసిన పోరాటాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు 35వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు। మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటారి హరీష్ ఆధ్వర్యంలో తెనాలి 11వ వార్డులోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా రంగా విగ్రహానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు। అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన మహా వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ప్రశంసించారు। ప్రజల పక్షాన నిలబడి వారి కోసం అనేక సేవలు అందించిన నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు అని, ఆయన సాధనకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కటారి హరీష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజల కోసం పోరాడిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని, ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్లాలని అన్నారు। కార్యక్రమంలో తాడిబోయిన రమేష్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పోతావజ్జల పురుషోత్తం శర్మ, పెయింటర్ సీను, బచ్చు రాఘవరావు, కందుకూరి నాగరాజు, షేక్ మౌలాలి, పొట్లూరి అశోక్, కడియం నాగేశ్వరరావు, మామిడి బొత్తుల సీను, రాయపుడి కృష్ణ, ముత్తిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా మనందరం చూసే ఉంటాము, పేద ప్రజల్లో వెల్లుబికిన ఆవేశం ఒక గవర్నమెంట్ కూలిపోయి ఒక కొత్త గవర్నమెంట్ని నిర్మించింది। రంగా గారి అభిమానులు తలుచుకుంటే వారు ఎవరికైతే కాపు కాస్తున్నారో వారిని అధికార పీఠం మీద నిలబెట్టగలరు। మరి పేద ప్రజల కోసం ఎవరు పోరాడుతున్నారు అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి। రంగా గారు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో పేద ప్రజల పోరాటంలో నిలబడటమే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణులు మీరు రావడానికి కారణం సత్యనారాయణపురం కానీ, కృష్ణలంక కానివ్వండి, గాంధీనగరు ఆ ఏరియాలో ఉన్న బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు ఎవరైతే అసహాయత స్థితిలో ఉన్న వాళ్ళ ఆస్తులు కాపాడే విషయంలో రంగా గారు ముందుండి ఇన్ని సంవత్సరాలైనా కూడా వంగవీటి మోహన్ రంగాని ఎవరు పిలవరు, విజయవాడలో ఏ వ్యక్తి కూడా పిలవరు, రంగా గారు అని అంటారు। అటువంటి హృదయాలు అందరి హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయిన రంగా గారు మరి ఎంతోమందికి ఆదర్శనీయము, మా గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉండిపోయాడు। ఆయన ప్రజల మనిషి రంగా గారు అంటే ఏదో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరివాడు కాబట్టే ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అట్టడిగిపోయినాయి। 16 రోజులు కర్ఫ్యూ విధించారంటే రంగా గారి మీద ఉన్న అభిమానాన్ని ఆ విధంగా వాళ్ళు చాటుకొని చేశారు। ఎందుకంటే పేదలు రంగా గారి పేద మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగింది అని అంటే తక్షణం ఆ సమస్య తీర్చేదాకా చివరిదాకా నిలబడే వ్యక్తి రంగా గారు। అట్లాంటి రంగా గారి కార్యక్రమం ఈరోజు ఇట్లా వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటాం, 11వ వార్డులో జరుపుకుంటాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది। 30 సంవత్సరాలు సుమారు రంగా గారు చనిపోయి ఈరోజు కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాల్ని ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వాడవాడలా జరుపుతూ ఉన్నారు। అంటే ఓ బలమైన రాజకీయాల్లో ఓ బలమైన రాజకీయ నాయకుడు తను ఎవరి పక్షాన నిలబడ్డాను అనే దానికి ఉదాహరణే
వంగవీటి రంగా గారి వర్ధంతులు జయంతులు ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి కొనసాగటం. నేను వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరైతే ప్రజల పక్షాన నిలబడ్డారో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గౌరవించే సంస్కారం ఉన్నది. రాజకీయ నాయకుడు అంటే ప్రజల పక్షాన నిలబడతాం. ఆ ప్రజల పక్షాన నిలబడ్డ ఏ నాయకుడినైనా గౌరవించటం సంస్కారం. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా మరణించి 30 సంవత్సరాలు అవుతూ ఉన్నా ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారంటే ఆయన చేసిన ప్రజా పోరాటాలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు 35వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి నందులపేటలోని రంగా విగ్రహానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కాపులది అత్యధిక ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గమని ఆ సామాజిక వర్గానికి రాజకీయ అధికారం కోసం పోరాడిన నాయకులు వంగవీటి మోహన్ రంగాన్ని పేర్కొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కిందని విమర్శించారు. రాను ఎన్నికల్లో కాపులకు రాజకీయ భాగస్వామ్యం ఇచ్చే దిశగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, వెలువల రమేష్, మామిడిబొత్తుల సుబ్రహ్మణ్యం, దంతాల ప్రేమ్ కుమార్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిబోయిన హరిప్రసాద్, షేక్ నసీం, శాఖమూరి చిన్న, మహమ్మద్ కుద్దూష్, ఫణిదపు దుర్గా, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులస్తులకి గతంలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆ తర్వాత రిజర్వేషన్లు కల్పించకుండా ఆ పోరాటానికి ఒక ఊపుని అప్పటి నుంచి అందుకోవటం రాష్ట్ర రాజకీయాలకి పాత్ర ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధీరోదత్త కలిగినటువంటి నాయకుడు విఎం రంగా గారు. ఎంతోమంది కాపు నాయకులు నాయకత్వాన్ని ఆవశ్యకత రాజకీయాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ సామాజిక మార్పుల్లో కానీ వాళ్ళ యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది రాజకీయాల్లో పలుమార్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలో భాగస్వామ్యం గురించి, అధికారంలో ఏ రకంగా ఉండాలి, సేవ ఏ రకంగా చేయాలనే ఒక ఆలోచన కాపు సోదరులందరికీ సోదరిమణులందరికీ కలిగినటువంటి భావం వాస్తవం. దాన్ని గుర్తించాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లో విఎం రంగా గారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె బాబుప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని అన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనపరచకపోవడంతో సమ్మెలోకి వెళ్లడం జరిగిందని, ప్రజలు తమ సమస్యల గురించి అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలను కార్మికులు అమలు చేయాలని తెలిపారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్ మాట్లాడుతూ రిటైర్ అయిన కార్మికుల వారసులను పనిలో పెట్టుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కార్మికులకు అందించాలని కోరారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని, ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, ప్రెసిడెంట్ ఎం పద్మ, రాచూరి వెంకటేశ్వర్లు, ఉన్నవ సుధాకర్, నాగరాజు, డి రమణమ్మ, ముత్యాల పద్మావతి, రెడ్డి రామయ్య, పులిపాటి భాస్కర్, ఎం దుర్గాప్రసాద్, వి లక్ష్మీనారాయణ, ఈగ నాగేంద్రబాబు, దార్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. రోజు ఉదయాన్నే మీ ఇళ్ల దగ్గరకు వచ్చి తలుపులు తట్టి విజిలేసి మీ ఇంట్లో ఉండే చెత్త చెదార తీసుకెళ్లేవాళ్ళం, రోడ్డు మీద ఉండే చెత్తార ఎత్తుకెళ్ళేటువంటి వాళ్ళం, మురికి కాలువలను శుభ్రం చేసేవాళ్ళం. ఇవాళ నుంచి మేము రాలేకపోతున్నాం. దయచేసి అందుకు మేము కాదు కారణము, ప్రభుత్వమే కారణం. మీరు అర్థం చేసుకుని సమ్మె విరమింపజేయడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేమందరం మిమ్మల్ని 2 చేతులు జోడించి కోరుతున్నాం. మేము కోరుతున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి పే కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం జీతం పెంచారు. కానీ అందుట్లో మాకు 25% అంటే పాత మా జీతంలో 25% పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ కరువు బత్యం ఉంది, మాకు కరువు బత్యం కూడా లేదు. అంటే గత 3 సంవత్సరాల నుంచి కనీస వేతనం కూడా లేకుండా
కరువు బత్యం కూడా లేకుండా ఈరోజు అన్ని రకాల ధరలు పెరుగుతున్న సందర్భంలో మా కుటుంబాలను పోషించుకోవడానికి శక్తి కావాలంటే తినాలంటే మార్కెట్లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలా. ఆ సరుకులు అన్ని రకాల ధరలు పెరిగిపోతున్నాయి. అందువల్లే గత్యంతరం లేక మేము సమ్మెలోకి వెళ్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్దేశం మన కార్మికులందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మా అందరికి కనీస వేతనం 26,000తో పాటు డిఏ వర్తింపు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి పట్టణం విస్తీర్ణకు అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్యను కూడా పెంచాలని మేము గత 15 సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నాం. కానీ కార్మికుల సంఖ్య పెరగట్లేదు. కానీ ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది, పట్టణం విస్తరిస్తూ ఉంది. కాబట్టి అది కూడా మాకు పెద్ద ఎత్తున పరిభారం కలుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమసమాజ స్థాపన కోసం ఆవిర్భవించి ఆ ఆశయ సాధన కోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ పార్టీ తెనాలి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు అన్నారు. సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ బొలిముంత కృష్ణ మాస్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు సింగారావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం పోరాడే సిపిఐ పార్టీని అందరూ ఆదరించాలని పేర్కొన్నారు. పట్టణ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణబాబు మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన ఉంటూ అనేక ఉద్యమ పోరాటాలు చేసిన ఘన చరిత్ర సిపిఐ పార్టీదని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో మహోన్నత స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సిపిఐ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాశం వెంకటేష్, సిపిఐ నాయకులు పరుచూరు వెంకటేశ్వరరావు, సీతారామయ్య, కోనాశేఖర్, పాశం రాఘవ, నరేంద్ర, ఏఎస్ఎఫ్ఐ నాయకులు గండు శివ, చెన్నూరు సాయి, వివేక్, యశ్వంత్, ఏవైఎఫ్ నాయకులు రాజేష్, పవన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోరాటాలు ఎన్నో చేసి ఈ స్థాయికి నిలబడింది. ఈరోజు ప్రస్తుతం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చూసుకుంటా ఉంటే అమరావతి రాజధాని ఏర్పాటు చేయమని చెప్పి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఆకాంక్షని ఈరోజు తొంగలో తొక్కి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకి ఒక చెంబు నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు 25 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఈ రాష్ట్రాన్ని సుసన్న పరిపాలనగా చేస్తాను, అమరావతి రాజధానిగా కొనసాగిస్తాను, ప్రత్యేక హోదాని మీకు రాష్ట్రానికి తెచ్చిపెడతానని చెప్పి ఈరోజు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానివ్వండి, రైతాంగాన్ని కానివ్వండి, కార్మికులు కానీ మోసం చేసే విధంగా కనపడతా ఉంది. నిజాము నవాబుకు వ్యతిరేకంగా భారతదేశంలో అత్యున్నతమైన ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో మార్క్సిజం లెనిజం అజేయమని నమ్మి ఆ సిద్ధాంతాల ప్రతిపాదిక మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అది 99 సంవత్సరాలు నిర్వహించుకుంటుంది. అది 1000 ఏళ్ళు కూడా నిర్వహించుకుంటూ ఉంటుంది. కిరణ్, వెంకటేష్ ఇలాంటి వాళ్ళు నాయకులు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తానే ఉంటారు. ఈ పార్టీ నిరంతరం పోరాడుతూ ఉంటుంది. ఇది దోపిడీ మీద నవాబుకి వ్యతిరేకంగా ఇది నిరంతరం పోరాటం చేస్తుంది. ఇవాళ ఆదాని, అంబానీ లాంటి గాలి మందకి వ్యతిరేకంగా, మోడీ లాంటి ఎదవలకు వ్యతిరేకంగా ఈ పార్టీ దేశంలో పోరాడుతూ ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపాదనని, ఈ దేశ ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నటువంటి ఒక మోడీ అనేవాడు ఈ దేశ ప్రధాని కొంటే ఈ దేశ ప్రజల దౌర్భాగ్యాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చెబుతా ఉంది. తెనాలి నందులపేటలో వల్లె మురళి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు 35వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. తెనాలి నందులపేటలో వల్లె మురళి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు 35వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు, ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ తదితరులు మాట్లాడుతూ బెజవాడలో రౌడీయిజాన్ని అంతమొందించడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాన్ని కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా స్థానిక నందులపేటలోని 5వ వార్డులో రంగా చౌక్లో పూలమాల వేసి నివాళులు అర్పించుకున్నాము. గిట్టి 35 సంవత్సరాలైనా కూడా మొన్నటి తరం, నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం కూడా మర్చిపోని నాయకుడు, దేవుడు, వీరుడు, ధీరుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే. ప్రతి ఒక్కడు
ప్రజల కోసం చేస్తా, బడుగుల కోసం నిలబడతా, పేదల కోసం పోరాడతారంటాడు. కానీ నిజంగా పేదల కోసం, బడుగుల కోసం నిలబడి తన ప్రాణం పోతుందని తెలిసి కూడా నడి రోడ్డుపై వచ్చి నిరాహార దీక్ష చేస్తూ నీరసించిపోయినటువంటి ఒక బెబ్బులి పులి మా వంగవీటి మోహన రంగా గారిని అన్యాయంగా బలి తీసుకున్నటువంటి ఆనాటి రాజకీయ పార్టీలు కానీ, ఆనాటి నాయకులు కానీ నేటికి తిట్టుకుంటూనే ఉంటాం, నేటికి వాటి గురించి బాధపడుతూనే ఉంటాం. అంచెలంచెలుగా ఎదిగి మరి రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యి కార్పొరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి మరి ఆ రోజుల్లో రౌడీయిజం పెంచిపోతున్న ఆ రోజుల్లో కూడా రౌడీయిజాన్ని రూపుమాపడానికి కాకుండా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి రంగా గారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే అంతటి మహానాయకుడు మరి దశాబ్దాలు జరుగుతున్నా కూడా వర్ధంతులు జయంతులు జనం మర్చిపోకుండా జరుపుకుంటున్నారంటే ఆ యొక్క నాయకత్వాన్ని ఎవరు మర్చిపోలేరు. మరి అటువంటి రంగా గారు ఈ కార్యక్రమంలో చెన్నయ్య, గాల్యం వేణు, మంచాల సీను, హరి తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు 35వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పేద బడుగు బలహీన వర్గాల వారు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొని స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనీవాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆహర్నిశలు శ్రమించి పోరాటం చేసిన త్యాగశీలి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావును కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు సహకరించి పేద బడుగు బలహీన వర్గాల వారు మద్దతునివ్వాలని కోరారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావును కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం చేయడం ఏమాత్రం సబబు కాదని ఆయన బడుగు బలహీన వర్గాల పేదల ఆశా జ్యోతి అని పేర్కొన్నారు. రంగా ఒక వ్యక్తి కాదని సామూహిక శక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి మురళీకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్, జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకట రమణారావు, దివ్యల మధుబాబు, ఎర్రు వెంకయ్యనాయుడు, అమిశెట్టి హరికృష్ణ, పసుపులేటి వెంకట నరసింహ, తిన్నలూరి విజయలక్ష్మి, దంతాల కిరణ్ కుమార్, గ్యాలం వేణు, గుంటూరు కృష్ణమోహన్, మల్లవరపు ఆనంద్, పెరికల రాంబాబు, బెల్లపు యశ్వంత్ కుమార్, దివ్యల ఏడుకొండలు, మంచాల సురేష్ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరియు జన సైనికులు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడి వారి సమస్యల మీదే పోరాడుతూ తన తుది శ్వాస విడిచినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని మరి ఈ రోజున స్మరించుకోవడం అంటే చాలా గొప్ప రోజు అనమాట. ఎందుకంటే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల పైచులకు విగ్రహాలు మరి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి పెట్టుకొని మరి కుల మతాలకు అతీతంగా ఈ రోజున కూడా ఆయన వర్ధంతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయంటే ఆయన ప్రజలకు చేసినటువంటి సేవ. మరి ఆ సేవా మార్గంలోనే మనందరం కూడా పయనించాలని, రానున్న రోజుల్లో మరి నీతికి నిజాయితీకి నిలుటద్దంగా మరి ఆయన ఏదైతే తన పోరాటం సాగించారో మరి ఈ రోజున కూడా మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని గెలిపించుకోవడానికి జన సైనికులందరూ కూడా కదలాలని వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు కేవలం ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపించినటువంటి మక్కువ కానీ, ప్రేమాభిమానాలు కానీ ఎంతగానో ఉన్నాయి. కనుక ఈరోజు ఈ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ ముఖ్య నేతని కూర్చి మేము ఇక్కడ స్మరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలు, నివేశన స్థలాలు ఇప్పించడం కోసం ఆ రోజు నిరాహార దీక్ష చేపూనితే నిరాహారలో నిరాయుధుడై ఉన్న రంగా గారిని ఒక హింసాకాండతో ఆయన జీవితాన్ని ఖండించి ఆయనని చంపేసినటువంటి అల్లరి మోకలు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఇచ్చేశారు. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం. సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే తలంపుతో శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి శారద చేస్తున్న సేవలు నిరుపమానమైనవని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ కొనియాడారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో శారదా సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మ హెల్త్ ప్రాజెక్టును తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. శారదా సర్వీస్ సొసైటీ తెనాలి వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ధర్మ హెల్త్ ప్రాజెక్టును తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రాజెక్టులో భాగంగా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపల్లి రాజకుమారి ఈసీజీ రూమ్ను ప్రారంభించగా రమేష్ కార్డియాక్ హాస్పిటల్ డాక్టర్ పి రమేష్ బాబు ఫస్ట్ ఎయిడ్ టెలి ఈసీవీ వెహికల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే తలంపుతో డాక్టర్ డి శారద చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. క్యాన్సర్ రహిత తెనాలికి ఆమె చేస్తున్న కృషి ఎనలేందని అన్నారు. ధర్మ హెల్త్ ప్రాజెక్టు ద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోకులకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ సేవలను డాక్టర్ శారద ప్రారంభించడం ఉదాహరణ అన్నారు. తెనాలి ప్రాంత ప్రజలు ప్రాజెక్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపల్లి రాజకుమారి మాట్లాడుతూ సామాజిక సేవకురాలు డాక్టర్ డి శారద చేస్తున్న సేవలు నిరుపమానమని పేర్కొన్నారు. డాక్టర్ శారద చేసే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, పలువురు సొసైటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రతి ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని డెవలప్ చేస్తూ ఉంటుంది. వైద్య రంగం కూడా అంతే. ప్రతి ప్రభుత్వం వాళ్ళ టైంలో ఆ రంగాలకు అభివృద్ధి చేయడం కోసం డబ్బులు అలొకేట్ చేస్తుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా వైద్య రంగంలో విపరీతంగా పెంచింది. దాంట్లో అనుమానం లేదు, చాలా బాగా. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా డాక్టర్స్ ఈరోజు ఏ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా లేరు. అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ప్లస్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది. సో ఇలా బాగా చేసింది. అయినా ప్రభుత్వం ఎంత బాగా చేసినా, డాక్టర్స్ కార్పొరేట్ హాస్పిటల్ కట్టినా ఇవాళకి కూడా సామాన్యుడికి సరైన టైంలో వైద్యం అందటం లేదు. ఇది వాస్తవం. తన యొక్క దీని ద్వారా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉండుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి తెనాలి రహిత క్యాన్సర్ని మనం ఎందుకు చేయలేము, చెయ్యాలి, చేసి తీరాలి అని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రభుత్వ పరంగా నేను సహకరించకపోవచ్చు, లేకపోతే వ్యవస్థ సహకరించకపోవచ్చు, లేకపోతే డోనర్స్ సహకరించకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు సహకరించకపోవచ్చు, లేదంటే సహకరించి ఉండొచ్చు. మేము సహకరించాల్సిన అంత సహకరించిపోయి కూడా ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా ఆ ప్రాజెక్ట్ని ఆపకుండా సక్సెస్ఫుల్గా ఈ తెనాలి ప్రాంతంలో చేసి చూపించిన వ్యక్తి డాక్టర్ శారద గారు. మీకు బిల్డింగ్ ఇంకా దీని మీద పెద్దది కావాలనుకుంటే దాన్ని కూడా వేసిచ్చే విధంగా చేస్తానని మనం చేస్తూ, అలాగే ఈ సర్వీసెస్ని ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉపయోగపడే దానికోసం తొందరలోనే ప్రభుత్వ హాస్పిటల్లో అందరినీ పిలిచి మీటింగ్ వేసి ఈ సర్వీసెస్ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లేదానికి ఏ రకంగా మనం చేయగలుగుతామో ఆ మీటింగ్లో కూడా దీని గురించి ఇంకా మీటింగ్ ద్వారా తెలియజేసే విధంగా కూడా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శారద గారు అన్నీ చెప్తా ఉంటే నిజంగా మనకందరికీ తెలుసు ఎంత సర్వీస్ చేశారో కూడా, ఎంత సర్వీస్ చేస్తున్నారో కూడా. అక్కడ హాస్పిటల్, ఇక్కడ హాస్పిటలే కాకుండా పొరుగు ఊళ్ళో కూడా పెదనందిపోటు దాకా వెళ్ళి, ఇంకా ఇక్కడ అనేక ఊళ్ళలో అక్కడక్కడ చాలా గ్రామాల్లో కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టడం ఏంటి, ఇలా శిబిరాలు ఏర్పాటు చేయడం ఏంటి, ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక మహిళా మండలి బిల్డింగ్ ఉందని గమనించి వారి సహకారంతో, అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా వారు తన ఫంక్షన్కి ఎప్పుడు పిలిచినా కూడా శివకుమార్ గారు రావడం నేను చూస్తున్నాను. ఏముందిలే చిన్న చిన్న ఫంక్షన్ అనుకుంటారు, చాలామంది రారు. ఏదో పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్ కూడా సేదపరా అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మనకి. కానీ గంగిగోపాలు గరిటెడేనని చాలని మన సమాజానికి సేవ చేసేటువంటి 10 మంది పిలిచినా కూడా వెళ్ళేటువంటి మనస్తత్వం అందరికీ ఉండాలి. ఈరోజు సోదరులు శాసనసభ్యులు ఇక్కడికి రావడం కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అలాగే భారతక ఈ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించడానికి ఆమె సహచరులు ఎంతో సహకరించారు. అంతేకాకుండా ఆ రోజు డోక్రా మహిళల ద్వారా అక్కడికి అమెరికాకి వెళ్ళి వైట్ హౌస్లో కూడా తను ప్రదర్శించారు అనమాట. ఈ ప్రాంతానికి వెన్న తీసుకొచ్చారు, గట్టిగా చప్పట్లు కొట్టారు. వైట్ హౌస్లో ఎగ్జిబిషన్స్ పెట్టారు. మరి డాక్టర్ ధరణేంద్ర కానీ వీరు కానీ మేమంతా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇది పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒక వెహికల్ దాదాపు 35 lakhs 40 అంతైతే మనకు లేదు, ఎలా చేయాలి? నేనేదో చిన్న చిత్క లోన్స్ తీసుకుని ఒక 12 lakhs పెట్టి ఈ వెహికల్ తీసుకున్నాక
దాన్ని ఆయన అద్భుతమైన క్రియేటివిటీతో మొత్తం దాంట్లోనే వచ్చేటట్టు చేశారండి. మనం అద్భుతమైన విశేషమైన సేవల్ని ఇస్తామండి. ఒక పెద్ద పెద్ద వాళ్ళు ఏమొచ్చి చేయక్కర్లేదు. అలాగే మా టీం కూడా అలా చిన్న చిన్న వాళ్ళు కూడా నన్ను అతుక్కుని దాదాపు నేను ఏది చెప్తే అది చేయటం అనేది కూడా ఒక అద్భుతం అండి. అది భగవంతుడి ప్రసాదం అని నేను అనుకుంటాను. అలాగా ఈ టెలి ఐసీయూని మరి పెదరావూరు ఎందుకు తెచ్చాము? అక్కడే నాకు ఉంది కదా. అక్కడ లంకల్ కొల్లూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా మెయిన్ రోడ్ మీద ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి నేను షిఫ్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇది వెతుకుతూ వచ్చినప్పుడు నిజంగా అనుకుంటామండి. మనం ఎప్పుడు 1000 మంది ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనం ఒంటరాళ్ళం అని ఫీలింగ్ వస్తుంది కొన్ని సమయాల్లో. అది రెండో వాడితో కూడా మనం చెప్పలేం. నేను దేవుళ్ళు అంటాడు ఎవడో ఒకటి నాకు మరి ప్రత్యక్షం అవుతారంటానికి ఆనంద్ గారు అని ఇక్కడ ఉన్నారండి, ఆయన సెక్రటరీ. సో మోస్ట్ కామన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ తెలియదు అన్నమాట. హార్ట్ అటాక్ అంటే పొత్తి కడుపులో నొప్పిలాగా రావచ్చు, లేకపోతే గ్యాస్ లాగా రావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు భుజంలోకి వెళ్ళొచ్చు, నొప్పి భుజంలోకి వెళ్ళొచ్చు, నోట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ అవేర్నెస్ ఆఫ్ మనకి మన సిమ్టమ్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, హార్ట్ అటాక్ వల్ల ఏమేమి చిహ్నాలు ఉన్నాయి, చిహ్నాలు అనేవి తెలియక చాలామంది లేట్ చేస్తారండి. సో ఏం చెప్తున్నానంటే మోస్ట్ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ చిహ్నాలు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ అంటే ఛాతీలోనే నొప్పి రాదండి, పొత్తి గడుపులో కూడా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది, గొంతులో వచ్చే ఛాన్స్ ఉంది, ఎడం భుజంలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది షుగర్ పేషెంట్లకి అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి కూడా తెలియదు. వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఛాతీ మీద బరువు పెట్టినట్టు ఆయాసం వస్తుంది. షుగర్ పేషెంట్లో ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ నొప్పి రాదండి వాళ్ళకి. ఆ తర్వాత అదే బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక చెయ్యి కాలు లెగవపోవటం, బలం కోల్పోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ తెలిసి కరెక్ట్ టైంలో రావటం ఇంపార్టెంట్ అండి. ఎంత ఎర్లీగా వస్తే అంత సింపుల్ ట్రీట్మెంట్ అండ్ మోర్ అడ్వాంటేజ్లోకి వెళ్తారనమాట. సో బేసికలీ ఈ టెలి ఐసీయూ, టెలి హెల్త్ సర్వీసెస్ ఎలా పనిచేస్తాయంటేనండి, ఎవరికన్నా ఈ మోస్ట్ కామన్ చిహ్నాలు కనపడినాయి అనుకోండి, వాళ్ళు వెంటనే ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ఏంటంటే మనకున్న 5G టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎక్కడున్నా కూడా మనకి రమేష్ హాస్పిటల్తో అసోసియేట్ అయి ఉన్నారు మేడం. వెంటనే మా స్పెషలిస్ట్తో కనెక్ట్ అవుతారు. ఇక్కడున్న సిమ్టమ్స్, ఇక్కడున్న హెల్త్ కేర్ వర్కర్స్ సార్ వాళ్ళు చెప్తారనమాట ఎన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి అని. వెంటనే అది డయాగ్నోస్ చేయడానికి మన దగ్గర ఈసీజీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ ఈసీజీ వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్లు చూస్తారు, దీంట్లో చేంజెస్ ఉన్నాయండి, వెంటనే విత్ ఇన్ షార్ట్ టైం మీరు కార్డియాక్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఏదో కార్డియాక్ సెంటర్కి, నియరెస్ట్ కార్డియాక్ సెంటర్, నియరెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏదన్నా. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో తెనాల్లోని విఎస్ఎన్ కళాశాల వద్ద గల వినాయకుని విగ్రహం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో 15 రోజుకు చేరుకోగా రిలే నిరాహారదీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాల్లో పళ్ళెం గరిటెలతో చప్పులతో పళ్ళెంపై గరిటెలతో కొడుతూ ఆ చప్పులతో తమ నిరసన తెలియజేసినట్టు తెలిపారు. ప్రభుత్వానికి ఆ మోతలు వినిపించాలని, ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని తాము స్వాగతిస్తున్నామని, అయితే తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కాకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ న్యాయమైన అంగన్వాడీ టీచర్ల ఆయా సమస్యల సాధన కోసం గత 15 రోజులుగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ అంజనీ కుమారి, రంగపుష్ప, షేక్ పర్వీన్, రాజకుమారి, లక్ష్మి, శ్రీలత, ఎస్ శ్రీలక్ష్మి, జి సరోజిని, బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు మద్దతుగా ముఠా కార్మికుల సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య, సిఎస్ శేషగిరిరావు, రాడ్ బెండింగ్ యూనియన్ నాయకులు కె రవికుమార్, యూటీఎఫ్ నాయకులు అహ్మద్ హుస్సేన్, ఎస్వీఎన్ మల్లేశ్వరరావు సమ్మెకు మద్దతు పలికారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల మీద గత 15 రోజులుగా ఈ రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉన్నారు. వారి వేతనాలు పెంచాలని చెప్పని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పని, మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధానమైనటువంటి కేంద్రాలుగా మార్చాలంటే తదితర డిమాండ్లతో ఈ ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చించి మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ఇక దిక్కులేని పరిస్థితుల్లో అనివార్యమైనటువంటి దశలో సమ్మె పట్టారు. ఈ సమ్మెని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలతో ప్రభుత్వం వైరానికి పోకుండా, పంతానికి పోకుండా, పట్టుదలకు పోకుండా సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం కాస్త ఏదో మా ముందు దయించినట్లుగా చర్చలకు పిలుస్తూ ఉంటున్నారు. ఆ చర్చలకు పిలిచిన దాన్ని ఈ చర్చలు సఫలమైతే కనుక బాగుంటుంది, లేదు అంటే కనుక మా సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మాతో పాటు మిగతా సంఘాలు కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నాయి. వారు కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు
పరోక్షంగా మాకు మద్దతు ఇచ్చినప్పటికీ రేపటి నుండి వారు కూడా మాతో పాటు ప్రత్యక్షంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తుపెట్టుకొని మా సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలని, ఆ విధంగా ఆలోచన చేస్తారని తెలియజేస్తారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రఖ్యాత రంగస్థల నటులు స్వర్గీయ ఏవి సుబ్బారావు 13వ వర్ధంతి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్లోని కార్యాలయం వద్ద ఏవి సుబ్బారావు విగ్రహానికి కుటుంబ సభ్యులు, మిత్రులు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారావు కుమారుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రి సుబ్బారావు 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. తమ తండ్రి చూపిన బాటలోనే తమ సోదరులంతా నడవటం తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఏవి ఆదినారాయణ, పలువురు సుబ్బారావు కుటుంబ సభ్యులు, మిత్రులు, కళాభిమానులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా 12 సంవత్సరాల నుంచి కూడా ఎంత వైభవంగా మరి రాత్రిపూట నాటకాలు పెట్టి అందరు గెస్టులందరూ పిలుచుకొని చక్కగా చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం అనుకోకుండా మా అన్నయ్య వెంకటేశ్వరరావు గారికి కొంచెం అస్వస్థతగా ఉండటం వల్ల మరి సింపుల్గా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కార్యక్రమం. మరి మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తాం, మహానుభావుడు, మా అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ప్రదర్శించాడు మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సౌజన్యంతో అందించిన బాడుగ వృక్షాలు, తోపుడు బళ్ళు, ఇస్త్రీ బళ్లను తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కేంద్రమైన దుగ్గిరాల రథం సెంటర్ నందు చిరు వ్యాపారులకు మంగళవారం అందజేశారు. దుగ్గిరాల రథం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో సిరి వ్యాపారులకు తోపుడు బండ్లు, బాడుగ వృక్షాలు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండిలు అందజేశారు. మొత్తం 34 బండ్లను నియోజకవర్గ మండల పార్టీ నాయకులు చేతుల మీదుగా ఉపాధి కొరకు చిరు వ్యాపారులకు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గద్దె వాసు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గం వ్యవహారాల సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మండల పార్టీ అధ్యక్షులు కేశవేని శ్రీఅనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, సంకా బాలాజీ గుప్తా, దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాబాబు, వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్, ఒల్లూరు నరసింహారావు, పర్వతని హర్ష, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, మెగావత్ శంకర్ నాయక్, ఉన్నం బాబురావు, పసుపులేటి రవి యాదవ్, గండు కోటి యాదవ్, బొజ్జా బాలు యాదవ్, మంగు నాయక్, పసుపులేటి వరదరాజులు, సయ్యద్ కరీముల్లా, ఫణి బ్రదర్స్, జంపాల నరేంద్ర, కాకాని ఆంజనేయులు, జున్నూఖాన్, చింతమనేని మహేష్, ఉన్నం వెంకయ్య, పార్టీ కార్యకర్తలు, చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ వారి కుటుంబాల సభ్యులు ఎవరైనా కానీ 40 సంవత్సరాల చరిత్రలో ఎక్కడైనా కానీ ప్రజలకి ఒక్కరికైనా సరే ఆర్థిక సహాయం కానీ ఏదైనా సేవ చేశారనేది చరిత్రలో లేదు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజల కోసం నిరంతరం ఖర్చు పెట్టడం చూస్తున్నాం. ఏర్పాటు చేసి పిల్లలకి ఉన్నతమైన విద్యను అభినందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ, అలాగే లోకేష్ గారు అతి తక్కువ ఓట్లతో ఈ నియోజకవర్గంలో ఓటమి చెందినప్పటికీ 19 ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా నియోజకవర్గంలోని ప్రజల కోసం అనునిత్యం మంగళగిరి పట్టణం కానివ్వండి, తాడేపల్లి పట్టణం కానివ్వండి, దుగ్గరాల మండలం కానివ్వండి, అన్ని గ్రామాల్లో నిరంతరం గ్రామస్తుల కోసం ఏవైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ మనం ముందుతున్నారు. తోపుడు బళ్ళు కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇస్తున్నామండి. ఒకటేళ్ళ ద్వారా మొత్తం దాదాపు 35 బండ్లు కార్యక్రమానికి మీ అందరికీ తెలుసు. నారా లోకేష్ బాబు గారు గత 2019లో ఎలక్షన్లో కారణాలు ఏమైనా కానీ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా నారా లోకేష్ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ అని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఆయనకి అధికారం లేకపోయినా ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 25 సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఈ పథకాలను తీసుకుంటున్నాము, ఈ బండ్లు కానీ ఏదైనా అంటే మన పరిస్థితిని తెలుసుకొని లోకేష్ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాటిలో భాగంగా బండ్లు ఇవ్వడము,
ఏ వ్యాపారానికి సంబంధించిన ఏ వృత్తి వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళు సంతోషపడుతుంటే మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నారా లోకేష్ గారి సహకారంతో టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు, తోపుడు బండ్లు, రిక్షా, సైకిల్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు 2019 నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశారో మనందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు పెట్టిన అన్నా క్యాంటీన్ లేదు, 10 రూపాయలకి 5 కూరగాయలు లేవు, అసలు ఎన్ని కాబట్టి ఎమ్మెల్యేనే లేరు. ఈరోజు పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి. 2 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు అన్నారు. మంగళవారం వేమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అశోక్ బాబు మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ముఖ్యంగా యువకులు సెల్ ఫోన్ మోజులో పడి క్రీడలకు పూర్తిగా దూరమయ్యారని, వారిని తిరిగి సన్మార్గం నడిపించేందుకే ఈ క్రీడలు దోహదపడతాయని అన్నారు. ఆ ఉద్దేశంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. యువకులు క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. క్రికెట్ ఆట ఆడి యువకులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొలుమంత ఏడుకొండలు, జడ్పీటీసీ గాజుల హేమలత, ఎంపీపీ ఎల్లమాటి మోహన్ రావు, వైస్ ఎంపీపీ షేక్ బాజీ, మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్ రావు, పీఎస్సీఎస్ అధ్యక్షుడు గాజుల భానుప్రకాష్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అనురాధ, తహసీల్దార్ నాగరాజు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కిల్స్, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీయాలి. ఎక్కడ చూసినా కానీ ఆ డబ్బున్న వాళ్ళే ఎక్కడ ఆడుతున్నారు, వాళ్ళే వస్తున్నారు అనే వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే స్కిల్స్ బాగా ఉంటాయి, దృఢత్వం ఉంటుంది, పని చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర గేమ్ ఆడేటువంటి సత్తా ఉందని చెప్పేసి కొత్తగా తీసుకుని వచ్చారు. ఇది కిట్లు ఇచ్చేటువంటిది. మామూలుగా రాజకీయ నాయకుల్ని మాకు కిట్ ఇవ్వండి, మేము క్రికెట్ కిట్ ఇవ్వండి, వాలీబాల్ కిట్ ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఎన్ని సచివాలయాల్లో ఉన్నారో అన్ని సచివాలయానికి కిట్స్ వచ్చినాయి. ప్లేయర్స్కి ఇస్తున్నారు, గెలిచిన వాళ్ళకి క్రికెట్లో గెలిచిన వాళ్ళకి క్రికెట్ కిట్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటట్లుగా అధికారులందరూ చేశారు. అలానే వాళ్ళు ఎన్రోల్ చేయించుకున్నారు. ఖచ్చితంగా పార్టీకి సంబంధించినట్లుగా కాకుండా అందరూ ఇందులో పాల్గొని ఎటువంటి గొడవలకి తాగబోతూ ఎవరైతే గెలుస్తారో ఇందులో పార్టీలకు తాగివ్వకుండా ఎవరైతే కరెక్ట్గా ఆడతారో వాళ్ళు వచ్చేటట్లుగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మండల కేంద్రమైన వేమూరులో తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో మంగళవారం పళ్ళ్యాలతో చప్పులు చేస్తూ వినూత్న రీతిలో తమ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 15 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఆందోళన వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వేమూరు మెయిన్ రోడ్లో ప్లేట్లు మోగిస్తూ తమ ఆందోళన వ్యక్తపరిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ మొర ఆలకించడం లేదని, ఈ విధంగానైనా తమ గోడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెవికి వినిపించాలని ప్లేట్లు మోగిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అగస్టిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మాత్రమే తాము అడుగుతున్నామని, అంగన్వాడీల కోరికలు సమంజసమేనని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీ వర్కర్ల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ల మండల అధ్యక్షురాలు బస్వమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కనీసం చిత్తశుద్ధితో ఈ చర్చల్లో జరిపి వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. మళ్ళీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు చర్చలు కానీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ రోజైనా ప్రభుత్వం మొక్కుబడి చర్చలు కాకుండా నిజాయితీతో, చిత్తశుద్ధితో అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు మా నిరసన 15 రోజుల నిరసన సందర్భంగా ఖాళీ ప్లేట్లతో, గరిటెలతో సౌండ్ చేసి ఇక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి చెవుల దాకా వినే విధంగా ఈ ఖాళీ ప్లేట్లతో శబ్దం చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 3వ తారీఖు దాకా మా ప్రోగ్రాన్ని మేము షెడ్యూల్ని ప్రకటించుకుని ఉన్నాం. ప్రభుత్వం కనుక ఈరోజు సాయంత్రం అంగన్వాడీలకి తీపి కబురు చెప్తుందా సరే, లేదే మా ఆందోళనని మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మండల కేంద్రమైన దుగ్గ్యాలలో మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుగ్గ్యాల మండల ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో మొత్తం 6,964 మంది క్రీడలకు నమోదు చేసుకోగా 448 బృందాలుగా ఏర్పడ్డారు. 11 క్రీడా మైదానాలను ఏర్పాటు చేయగా తొలి రోజు వాలీబాల్, కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా సంతోష్ రూపాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద టోర్నీ అని చెప్పుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నల్లపాడులో శ్రీకారం చుట్టారని అన్నారు. క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభను మండల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. క్రీడాకారులందరూ ఐక్యంగా ఉండి జాగ్రత్తగా ఆడి అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపాడులో శ్రీకారం చుట్టారని అన్నారు. 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని విజయం సాధించవచ్చని అన్నారు. ఎంతో మంది ఎన్నో ఉద్యోగాలు విద్యాపరంగా అందుకుంటున్నారని, స్పోర్ట్స్ లో ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రమాదశాత్తు క్రీడలో పాల్గొన్న వారు స్వల్ప గాయాలైన అందుబాటులో ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జి విజయలక్ష్మి, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, జిల్లా బీసీల అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, షేక్ సుబాని, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయి, ఇత్తడి రమేష్, ఉప సర్పంచ్ షేక్ నాగూర్, ఆత్మకూరు నాగేశ్వరరావు, బాణావత్ వెంకటేశ్వర నాయక్, పంచాయతీ కార్యదర్శులు శరత్, రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు నలపాడులో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం ప్రారంభించడం జరిగింది. మరి ఈ క్రీడాకారులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులని వారిని గుర్తించి, వారి ప్రతిభను గుర్తించి, మరి వాళ్ళు దీంట్లో ఈ కార్యక్రమంలో వాళ్ళు విన్ అవుతే వాళ్ళు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి, మళ్ళీ తర్వాత జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, ఆ తర్వాత నేషనల్ స్థాయికి కూడా క్రీడాకారులని మనము అందరం కూడా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా బాగా పాల్గొనండి. క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా ఐక్యతగా ఉండి చక్కగా జాగ్రత్తగా ఆడండి. అలానే అందరికీ కూడా ఈ సద్వినియోగాన్ని అందరూ కూడా వినియోగించు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఆటలైనా కూడా ఆడిన వాళ్ళు విజేతలుగా ఉన్న వాళ్ళని మరలా మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను, అదేవిధంగా జిల్లా స్థాయికి వెళ్ళి తర్వాత రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఇది పండుగ వాతావరణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ఉద్యోగాలు విద్యాపరంగా అందుకుంటారు, కానీ స్పోర్ట్స్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆటలాడే ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, చక్కగా నిదానంగా ఆడి చాలా జాగ్రత్తగా ఆడి మీరు ఎలాగొచ్చారో చక్కగా ఆరోగ్యంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈమని గ్రామంలో జడ్పీ హై స్కూల్లో ఆంధ్ర ఆటల పోటీ కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథిగా ఎంపీ ఎంతో ఘనంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రం వెళ్ళినట్టుగా మన ప్రతి ఒక్క విషయంలో కూడా మన జగన్న సరదాగా ఆటలు ఆడుకు సంతోషపరంగా ఇది చేసినందుకు ఇక్కడ వచ్చిన ఆటలాడే ప్రతి ఒక్కరు కూడా సంతోష కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు మన ఆంధ్రాలో. స్వర్గీయ వంగవీటి రాధారంగ స్మారక యోజన కాపు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో తెనాల్లోని నాజర్పేటలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు మరియు స్వర్గీయ మహానటి సావిత్రుల వర్ధంతి కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వంగవీటి రాధారంగ స్మారక యోజన కాపు సేవా సమితి వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో తెనాలి నాజర్పేటలో కీర్తిశేషులు మహానటి సావిత్రి మరియు వంగవీటి మోహన్ రంగాల వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది పొన్నం విజయకుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజా పోరాటాలతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాన్ని కొనియాడారు. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవుతున్న పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారంటే ఆయన చేసిన ప్రజా ఉద్యమాలే అందుకు కారణమని అన్నారు. ముందుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలు వేసి ధన్యవాదాలర్పించారు. ప్రపంచ సినీ రంగంలోనే తన అద్భుతమైన నటనతో ఒక ప్రత్యేక గుర్తింపును స్థానాన్ని పొందిన మహానటి సావిత్రి యావత్ తెలుగు ప్రజానికం మొత్తం గర్వించదగ్గ గొప్ప నటీమణిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దంతాల ప్రేమ్ కుమార్, కొండిశెట్టి గోపి, ప్రసాదం సీను, పసుపులేటి మల్లికార్జునరావు, మైలా నాగరాజు, పేటెటి రవికుమార్, మిరియాల గంగాధర్, పసుపులేటి దుర్గా తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అట్లే స్వర్గీయ వంగవీటి రాధారంగ స్మారక యోజన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ అభిమానులు రక్తదానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు. డబ్బు, అధికారం దాన్ని ఆధారంగా చేసుకొని తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. కేవలం సేవే లక్ష్యంగా బతికినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా
ఈరోజు మనమందరం ఇక్కడ అతను స్మరించుకుంటూ అతని యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని మీ అందరూ తెలియజేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున తనయుడు మేరుగ చందనాగ్ జన్మదినోత్సవం పురస్కరించుకొని బొద్దులూరుపాడు గ్రామ సర్పంచ్ గుర్రం మురళి మత్తి సురేష్ల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో గల శ్రీ శివలింగేశ్వర స్వామి అన్నదాన కేంద్రం వద్ద వికలాంగులకు పేదలకు నిరాశ్రులకు మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున కుమారుడు మేరుగు చందన్నాగ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని బొద్దులూరుపాడు గ్రామ సర్పంచ్ గుర్రం మురళి మరియు మత్తి సురేష్ల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రులకు మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్రం మురళి మాట్లాడుతూ బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నాయకులు మేరుగు చందన్నాగ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మత్తి సురేష్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మేరుగు చంద్రనాథ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదానం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను మాట్లాడుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ మేరుగు నాగార్జున కుమారుడు మేరుగు చంద్రనాథ్ జన్మదినోత్సవం సందర్భంగా బొద్దులూరు గ్రామ సర్పంచ్ గుర్రం మురళి మరియు మత్తి సురేష్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ అన్నదాన కేంద్రాన్ని వేదికగా చేసుకుని ప్రజలు అన్నదానంలో భాగస్వాములు కావాలని అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాబురావు, మట్టా శ్రీనివాస్, కుంభం బాలాజీ పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి మెరుగు నాగార్జున గారి తనయుడు మెరుగు నాగ్ చందన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ యొక్క బజ్జాల కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గుర్రం మురళి గారు, మత్తి సురేష్ గారు సహాయ సహకారం ఇచ్చారు. మేరుగు చందన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. అన్న జన్మదిన సందర్భంగా ఈ రోజు రైల్వే స్టేషన్ సమీపంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దీనికి గాను సహకరించినటువంటి బొద్దులూరుపాడు సర్పంచ్ గుర్రం మురళి గారికి, అలాగే మా మిత్రుడు బాబురావు గారికి, ఈ అన్నిటికీ దగ్గరుండి అన్ని జరిపిస్తున్నటువంటి కుర్రాశ్రీను గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో భార్య తరపున బంధువులు చేసిన దాడిలో భర్త మృతి చెందిన సంఘటన తెనాలి మండలం కటివరం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి మండలం కటివరం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన జీ వాసు భార్య వినెల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భార్య తరపున బంధువులు భర్త వాసుపై దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వాసు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన గురించిన సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాళ్ళు ఇంట్లో మామను అల్లుడు గొడవాడుకుంటే వాళ్ళ అదే మేనత్త కొడుకులు ఇద్దరు వచ్చి కత్తులు తీసుకొని వచ్చి వీడిని కొట్టి నన్ను తలకాయ బగలు కొట్టి కత్తులతో పొడిచి చంపేశారు. అదే మామ కూతుర్లు వాళ్ళు తాగొచ్చి ఇసుకెత్తున్నారు. తాగొచ్చి పండగకి తీసుకెళ్తామని రేత్రి 10ంటికి వచ్చి ఇసుకెత్తున్నారండి. ఈడేమో ఇప్పుడేంది పండగ అయిపోయిన తర్వాత ఎందుకులే రేపు వస్తారులే ఇల్లు అని చెప్పి అంటే దానికాడ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. రేపు వచ్చేది ఏంది ఇవాళ పండగ అంటే రేత్రి 10ంటికి వచ్చి పండగ రమ్మంటే ఎట్టా వస్తారండి. మేరీ, ఆ మేరోళ్ళ ఆయన ప్రసాద్, మేరీ కొడుకులు ఇద్దరు, నాగరాజు ఒకడు, శశి అంట, వాళ్ళ నాన్న అబ్రాహము, మరీదాసు వాళ్ళందరూ కలిసి కొట్టెళ్ళి ఈడు కొడుతుంటే బయటికి పరిగెత్తే వాళ్ళ కొడుకు నాగరాజును ఆ శశి బండి వేసుకొని ఈడు వెనకాల పడి వాడిని బండి మీద చుట్టూ తిరిగి దేవులాడికి వచ్చిన వాడిని ఇంటికి వచ్చిన వాడిని వాడు కొడుతున్నారులే అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోతే మళ్ళీ 11ంటికి ఆడింటికి రానిచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కత్తులు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఆ ప్రవీణ్, రవి పట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురు ఒకడేమో కత్తి పెట్టి పొడిచాడు, ఒకడేమో స్క్రూ డ్రైవర్ పెట్టి పొడిచాడు, ఇంకొకడేమో ఈ ఆకురాయ సాన్రాయ దాంతో పెట్టి పొడిచాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అన్న
తన శాసనసభ్యులు అన్నావతి శివకుమార్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఎందరికో స్ఫూర్తిదాయకమన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సమస్యల పరిష్కార సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు. తెనాలి పట్టణంలో ఘనంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమాలు. రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల సమ్మె రిలే నిరాహార దీక్షలు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెలంగాణ హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.